ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. జగదంగుర కందాయ సచ్చిదానందమూర్తయే దత్తాత్రేయాయ యోగీంద్ర చంద్రాయ పరమాత్మని. ఈరోజు మనం చేసే వీడియో నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది, అందరూ మంచి వాళ్ళు అవుతారు అనే అంశం మీద మాట్లాడుకుందాం. మరి వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా అందరూ చూడండి, నచ్చితే లైక్ చేయండి. సరే, నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందని మనం చిన్నప్పటి నుంచి మన పెద్దవాళ్ళ దగ్గర అందరి దగ్గర విన్నా, మన ఊర్లో విన్నా. నోరు మంచిదైతే ఏంటి బ్రష్ చేసుకొని చక్కగా లిప్స్టిక్ వేసుకొని పౌడర్ రాసుకొని అందంగా ఉండడమా నోరు మంచిది అంటే? ఆ శుభ్రత కాదు, మనం మాట్లాడే మాట శుభ్రతగా ఉండాలి. ఎంత శుభ్రత అంటే మన మాటే మంత్రం అవ్వాలన్నమాట. మనం ఏదైనా ఒక నోట్లో నుంచి ఒక మాట వస్తే అది మంత్రం అవ్వాలి. ఎవరిని ఆ నోటితో దూషించకూడదు, ఏది పడితే అది మనం మాట్లాడకూడదు. దీని గురించి ఒక చిన్న సరదాగా కదా, నిజంగా కూడా ఆ యొక్క కథ చెప్పుకుందాం. ఒక ఊర్లో ఒక రాజు ఉండేవారు. ఆ రాజుగారు ప్రతి సంవత్సరం ఒక ఎగ్జిబిషన్ పెట్టేవారట. అంటే తుపాకులు, పిరంగలు, ఇంకా వాల్యుబుల్ వస్తువులన్నీ ఆయన ఎగ్జిబిషన్ పెట్టేవారట. ఎక్కడెక్కడి నుంచో దేశ విదేశాల నుంచి రాజులు వచ్చి వాళ్లకు అంటే ఆ దేశానికి సంబంధించిన తుపాకులు కావచ్చు, ఏదైనా కావచ్చు, విలువైన వస్తువులన్నీ పెట్టేవారట. వాళ్ళకి మొదటి బహుమతి ఇచ్చేవారట ఆ ఊరి రాజు. అయితే ఒకసారి ఎగ్జిబిషన్లో ఒకతను ఒక నోటి బొమ్మ ఇలా వేసుకొచ్చి, ఒక పెయింట్ లాగా వేసుకొచ్చి గోడకు అంటించాడంట. అంటే ఎగ్జిబిషన్లో పెట్టాడంట. ఇంకా ఆ రాజు పిలిచాడంట, ఇదేంటిది, చాలా వాల్యుబుల్ వస్తువులు, ఆ తుపాకీ ఇవన్నీ చాలా మంచి మంచి వస్తువులు ఉన్న చోట నువ్వు ఆ నోరు బొమ్మ వేసుకొచ్చి పెట్టావే, ఎందుకు అది అన్నాడట. అయితే అప్పుడు అతను చెప్పాడంట, అయ్యా, తుపాకులున్న ఒక గుండేస్తే పేలుతుందో మాకు తెలియదు, కానీ ఈ నోరుంది చూసావా, ఇది గుండు వేకినే పేలిపోతుంది, అలాంటి నోరండి. మనుషుని తూట్లుగా పొడిచి చంపేస్తుంది. వాడు 50 ఏళ్ళు కాదు కదా, 100 ఏళ్ళు బతికేవాడిని ఆ మాటల రూపంలో కనీసం 1 గంటలో చంపేయచ్చు మనము, వాడిని అంత మానసికంగా చంపేయచ్చు ఆ నోటితో అని చెప్పారట. బా, ఎంత బేష్, చాలా బాగా చెప్పావయ్యా, నిజం, కరెక్ట్ అని. అన్ని విలువైన వస్తువులు ఉన్నా కూడా ఆ రాజుగారు ఆ దానికే ప్రథమ బహుమతి ఇచ్చారట. ఇంకా అయిపోయింది. దాన్ని బట్టి ఏం అర్థం చేసుకోవాలంటే, నోటితో మనము చిత్రహింసలు పెట్టి చంపేయచ్చు, చిత్రహింసలు పెట్టి ఏదైనా మనం అందరినీ మాట్లాడేయచ్చు. నోరు ఉంది కదా, మరి నరం లేదు, నాలుగు, ఏదైనా అనేయచ్చు మనం. కానీ దాని మూలన ఎంతమంది బాధపడతారు. నీకు ఈజీగా, మనకి ఈజీగా ఉంటుంది నోటితో అనడం, చాలా ఈజీగా ఉంటుంది. కానీ ఎదుటి వాళ్ళకి ఆ మాట అనుభవిస్తే, అంటే మనకు ఏదైతే ఎవరన్నా అంటే బాధ కలుగుతుందో అదే మాటలు నువ్వు ఎదుటి వాళ్ళని అంటే మరి వాళ్ళకి బాధ కలుగుతుంది కదా. కాబట్టి మనం ఏదంటే అది అనకుండా, అంటే ఎవరిని హింస పెట్టకుండా మనం ఉండాలి. తర్వాత ఇంకొకసారి మళ్ళీ ఎగ్జిబిషన్ మళ్ళీ సంవత్సరం పెడితే మళ్ళీ అదే నోటి బొమ్మను తీసుకొచ్చి పెట్టాడంట అతను. అప్పుడు రాజుగారు అన్నాడంట, అయ్యా, నీ ఫస్ట్ నీకే బహుమతి ఇచ్చాం, మళ్ళీ నువ్వు అదే నోరుని తీసుకొచ్చి దాన్ని పెట్టావు, ఏంటి మళ్ళీ అడిగారంట. అయ్యో స్వామి, మీకు చెప్పాను, చాలా విలువైన వస్తువులేకంతా ఇది చాలా పరమ పవిత్రమైంది అని చెప్పాను. అయితే దీన్ని ఎట్లయితే మీరు అంటే ఆ తుపాకీలకంతా దానికన్నా కూడా చాలా అనుబాంబులు అంటారు కదా, అట్లాంటి అనుబాంబి నోరు అని చెప్పాను. కానీ
ఇప్పుడు చెప్తున్నాను, అది కరెక్ట్ అండి, కానీ ఇప్పుడు చెప్పే మాట వినండి సార్ అన్నారంట రాజు గారితో. ఈ నోటితో చచ్చిపోయే వాళ్ళని కూడా బ్రతికించవచ్చు, అంత ప్రేమగా పలకరించవచ్చు, అంత ప్రేమగా మాట్లాడచ్చు, ఈ నోటితో ఏమైనా చేయవచ్చు అని చెప్పారండి. అంతే కదా, ప్రేమతో మాట్లాడచ్చు, మనం ఏదైనా చేయొచ్చు, చంపేయచ్చు, బతికించవచ్చు నోరే. అప్పుడు ఆయన అది నిజం కదా అని మళ్ళీ ఇతనికి మొదటి బహుమతి వచ్చిందట. దీన్ని బట్టి ఇక్కడ మనకి ఏమర్థమైందంటే ప్రేమతత్వంతో మాట్లాడేది కూడా మన నోరే, అట్లాగే ద్వేషించేది కూడా మన నోరే. దీన్ని ఎంత అదుపుగా పొదుపుగా మనం పెట్టుకోవాలి. ఏదంటే మనం అది అనేస్తాం కదా, అది కాకుండా మంచిని తీసుకొని మనం ఇక్కడ మనం అప్లై చేసుకోవాలన్నమాట. ఎవరైనా ఒక హాస్పిటల్కి వెళ్ళాం, హాస్పిటల్కి వెళ్తే చాలామంది పాపం పేషెంట్స్ పడుకొని ఉంటే మనం ఎంత ఆనందంగా వెళ్ళేసి కాసేపు ఏదో జాలిగా మనం మాట్లాడేసి వచ్చేస్తాం. కానీ నువ్వు అక్కడికి వెళ్ళి ఏం చేయాలి? పేషెంట్ చావు బతుకుల మధ్య ఉన్న పేషెంట్ని కూడా నీ నోటితో నువ్వు బతికించగలవు. ఒక డాక్టర్ ఉన్నాడు, డాక్టర్ దగ్గర పేషెంట్ వెళ్తే అతనికి షుగర్ 600 ఉండొచ్చు, 500 ఉండొచ్చు, కానీ డాక్టర్ భయపిస్తే ఇతను 6 నెలలు బతికేవాడు, 2 నెలలు కూడా బతకడు. కాబట్టి ఏం చెప్పాలా డాక్టరు? ఏం లేదయ్యా, బయటోడివే, రోజు 1 గంట వాకింగ్ చేయి, అదేం చేస్తుంది నిన్ను, ఏమీ చేయదు, నేను గ్యారంటీ అంటాడు. అప్పుడు ఏమనిపిస్తుంది? అమ్మయ్య నిజం, డాక్టర్ చెప్పాడు అంటే నమ్మకం. అక్కడ డాక్టర్ చెప్పాడు, నేను బతుకుతాను, నాకేమవ్వదు అని చెప్తాడు. ఎంత నోటితో మనం ఇంత గొప్ప విషయాలు మనం మాట్లాడుకోవచ్చు, మంచి విషయాలు మాట్లాడుకోవచ్చు, చెడు విషయాలు మనం మాట్లాడుకోవచ్చు అని. అందుకని మనం ఎవరి దగ్గరికైనా వెళ్ళినా మనం ప్రేమపూర్వకంగా మాట్లాడి వాళ్లకు ఏం కావాలో, అంటే మనం డబ్బుల పరంగా మనం చేయమని నేను చెప్పను, వాళ్ళకి అక్కడ వాళ్ళ స్థితిని బట్టి వాళ్ళకి ఒక అనారోగ్యం ఉంది, వాళ్ళకు ధైర్యాన్ని ఇవ్వు, వాళ్ళకు ఉత్సాహాన్ని ఇవ్వు. ఏముందమ్మా నీకు వచ్చిన కష్టం ఒక కష్టమా, భలేదాని, ఏం కష్టం లేదు, నాకు అంతకన్నా కష్టాలు పడ్డాను తెలుసా, ఏమీ లేవంటే ఆటోమేటిక్గా అంత పెద్ద కష్టం కూడా చిన్న కష్టంగా అయిపోతుందండి. అలా కాకుండా నిజమేనమ్మా నీకు వచ్చిన కష్టాలు పగవాడి కూడా రాకూడదంటే ఆవిడ ఇంకా డిప్రెషన్ అయిపోతుందండి, నిజంగా చాలా బాధపడిపోతుంది. అలాగా కొంతమందిని మనం చూస్తూ ఉంటే అయ్యో ఏంటమ్మా, అమ్మో ఇంత చిక్కిపోయావే, అసలు ఇంత బలహీనమైపోయావే, అయ్యోయ్యో అనుకుంటూ ఉంటారు. అంటే ఈవిడ చూసి 6 నెలలు కావచ్చు, సంవత్సరం కావచ్చు, కొన్ని రోజులు కావచ్చు, కానీ ఏం మాట్లాడో తెలియకుండా పాపం వెంటనే అంటుంది. లేదు ఆవిడ మనసు అనిపించేయవచ్చు, ఈవిడ సన్నగా అయిపోయిందనో ఈయనకి అనారోగ్యంగా ఉందని అనిపించండొచ్చు. అనిపించినా సరే బయటికి మీరు ఎప్పుడు మనం అనకూడదు వాళ్ళని, అయ్యో సన్నగా అయిపోయావు, అయ్యో ఎలా అయిపోయావు, గుర్తుపట్టలేనంతగా అయిపోయావమ్మా అని అంటే వీళ్ళలో ఇన్ఫియర్ట్ లాగా బాధ చేసి అయ్యో నిజమే నేను చాలా సన్నగా అయిపోయాను, నేను చాలా బలహీనంగా అయిపోయాను అని ఇంటికి వచ్చి వాళ్ళ అద్దం చూసుకొని వాళ్ళ ముఖం వాళ్ళకే చూసి భయం వచ్చేసి ఏడుపు వస్తుంది అనమాట. నిజమే కదా నేను ఎలా ఉన్నాను, ఎలా అయిపోయాను అని లేని ఆలోచనని వాళ్ళు మనం క్రియేట్ చేస్తాం అక్కడ మనం. అందుకని వాళ్ళు లావైనా మనకు బాధ లేదు, వాళ్ళు సన్నమైనా మనకు బాధ లేదు. లేదు ఇంకోటి అంటాం, ఎంత లావైపోయినావు అమ్మా, ఈ మధ్యలో చూస్తే సన్నగా ఉన్నావే, అయ్యో ఇప్పుడు ఎంత లావైపోయినావమ్మా, చాలా లావైపోయినావు, ఒళ్ళు తగ్గించుకో అని చెప్తాం. కానీ అట్లా అంటే అది కూడా మళ్ళీ డిప్రెషనే కదా, లావు ఉందన్నా డిప్రెషనే, సన్నగా ఉన్నావన్నా డిప్రెషనే. కాబట్టి మనకెందుకు ఈ మాటలు, ఎంత బాగున్నావు అమ్మా, చాలా బాగున్నావు తెలుసా, ఆరోగ్యంగా ఉన్నావు అని అంటే నిజంగానే వాళ్ళు ఆరోగ్యంగానే ఉంటారు. ఎప్పుడు మనం మాట్లాడితే మనం కూడా ఏం చేయాలంటే ఎవరన్నా ఫోన్ మాట్లాడితే అయ్యో నాకు ఆ షుగర్ తగ్గల, నాకు బీపీ తగ్గల, నాకు ఆ నొప్పి తగ్గల, నాకు ఈ నొప్పి తగ్గల, ఇది పద్దాక మనం నెగిటివ్ మాటలే మనం మాట్లాడుతూ ఉంటాం. అప్పుడు వెంటనే ఆ మాట మనం ఎప్పుడైతే మాట్లాడతామో దాని మీద ఆ నెగిటివ్ వైబ్రేషన్స్ అంతా ఆ నొప్పి మీద ప్రభావితం చేస్తాయన్నమాట. నొప్పి ఎలా తగ్గుతుంది? మన ఒకసారి నాకు ఒంట్లో బాగాలేదు, నాకు చర్పి అనేది వచ్చింది, పొట్ట మీద నుంచి ఈపి దగ్గర దాకా వచ్చింది. అది అయితే వస్తే అది 1 వారంలో తగ్గిపోతుంది. కానీ దాని లోపల నరాలతో ఉన్న పెయిన్ ఇంచుమించు 1 year పట్టొచ్చంట, 2 years పట్టొచ్చంట, 6 నెలలు పట్టొచ్చంట. వచ్చిన వాళ్ళందరూ నాకు ఫోన్ చేసి చెప్పారు. అయితే మా మారం సార్ ఉన్నారు, ఆయనతో నేను చెప్పాను, సార్ ఇట్లా
తగ్గిద్దా తల్లి అని అడిగారు. లేదు తగ్గలేదు, అది 6 నెలలు ఉంటుందంట, సంవత్సరం ఉంటుందంట, తగ్గలేదు అని చెప్పాను. నేను కూడా మామూలు వాడుకలు అన్నాను. ఆయన అన్నారు, అసలు ఆ మాట నువ్వు ఎందుకు అక్కడ అప్లై చేస్తున్నావు? వాళ్ళకు ఉనిందే నీకు ఉండాలని గ్యారంటీ ఏంటి? వాళ్ళ శరీరతత్వానికి అది ఉండొచ్చు, లేదంటే వాళ్ళ నెగిటివ్గా అలా ఉండొచ్చు. నువ్వు పాజిటివ్ మాటలు చెప్పేదానివి, నువ్వు ఎందుకు అలా తగ్గలేదు, అయ్యో ఇంకా 6 నెలలు పట్టుద్దంట, సంవత్సరం పట్టుద్దంట అని ఎందుకన్నావు? అలా అనకూడదు కదా. ఏమో నీకు ఒక రోజు తగ్గిపోవచ్చు, ఎవరు చూడొచ్చారు. నువ్వు అప్పుడు నెగిటివ్ నాకు అప్లై చేయొద్దు. నాకు బాగలేదని 10 మందికి ఫోన్ చేస్తే మన సానుభూతిగా బాగలేదు అని చెప్తాం. కానీ అది నువ్వు బాగలేదు అని చెప్పద్దు. ప్రతి ఒక్కరు ఎవరు ఫోన్ చేసినా చాలా బాగున్నాను, అది కూడా బాగున్నాను కాదు, చాలా బాగున్నాను నేను అని చెప్పాలి. ఏం లేదమ్మా నాకు ఎప్పుడు నిరసన అంటే మనం ఎదుటి వాళ్ళు జాలి కోరుకుంటాం. ఎదుటి వాళ్ళు మనకు అట్లా చెప్తే కానీ మనకు తృప్తి ఉండదండి. నిజంగా దాని మూలన ఉపయోగం ఉందా? వాళ్ళు ఏమన్నా మనకు మందులు ఇస్తారా, లేదంటే మనం ఏమన్నా హాస్పిటల్ తీసుకెళ్తారా? ఏమీ లేదు. ఒకరు ఇద్దరితో వ్యాధి రట్టు ఇంటి గుట్టు అన్నారు చెప్పుకోవచ్చు. కానీ కనిపించిన ప్రతి వాళ్ళతోనూ, లేదంటే ఫోన్ చేసిన ప్రతిసారి నాకు తగ్గలేదు అంటూ ఉంటే వాళ్ళలో ఏమవుతుందంటే చూసే వాళ్ళకు బాగోదు, వినే వాళ్ళకు బాగోదు, వీళ్ళకే బాగోదు అనమాట. అందుకని మనం ఏం చేయాలి? దర్జాగా చాలా బాగున్నానని చెప్పాలి. లోపల నీకు ఎన్ని బాధలన్నా ఉంది, ఆ పాజిటివ్ని పనిచేసి నేను నిజంగా శక్తివంతురాలుగా చేస్తుంది అనమాట. మనం ఇదంతా మన మాటే మంత్రం. మన మాట ఎంత కరెక్ట్గా ఉండాలంటే, నాకేంటి నేను చాలా బాగున్నాను, అసలు నాకే బాధలు లేవు. బాధలు మనకి ఉన్నా కూడా నాకే బాధలు లేదు, నేను చాలా అద్భుతంగా ఉన్నాను, అది కూడా అద్భుతంగా ఉన్నాను. ధ్యానం చేసే వాళ్ళని వెళ్ళి కొంతమందిని మనం పలకరిస్తే బాగున్నావా అని కూడా వాళ్ళని మనం అడగకూడదు. వాళ్ళు అడుగుతారు బాగున్నావా అని అడగటువంటి బాగున్న వాళ్ళని కూడా. అంటే ఆల్వేస్ ఎప్పుడు చాలా హ్యాపీగా ఉంటాం మేము, ఎందుకు బాగున్నావా అని అడగాలి అని చెప్తారు. అది నిజమే కదా. అందుకే నేను ధ్యానములతో మనం అది క్యాజువల్ చిన్నప్పటి నుంచి మనకు వచ్చిన అలవాటు ఏంటంటే ఇంటికి ఎవరైనా వస్తే బాగున్నారా అని అంటాం. అసలు అడగొద్దండి. బాగున్నారా, బాగలేదా ఇవి కాదు. మనం వెంటనే వాళ్ళు వస్తానే చక్కగా హక్ చేసుకోండి. ఆడవాళ్ళు అనుకోండి చక్కగా హక్ చేసుకోండి, మగవాళ్ళు అయితే మంచిగా ఒక నమస్కారం పెట్టుకోండి. లేదా మీకు ఏ భావంలో మనకు లేవనుకో, ఒక నాన్నగానో ఒక తాతగానో ఒక అన్నగానో మనం కూడా వాళ్ళని షేక్ హ్యాండ్ ఇచ్చి రండి కూర్చోండి అని ప్రేమగా మనం మాట్లాడుకోవచ్చు. ఏం ఇబ్బంది లేదు. ఆడవాళ్ళు అనుకోండి అబ్బా మన ఒక మాటే మనం మాట్లాడితేనే వాళ్ళకి ఒళ్ళంతా పొలికింతలా రావాలి తప్ప మనం మాట్లాడతానంటే కొంతమంది మాట్లాడితే తేళ్ళు జెర్లో లాగా పాకినట్లు మనం ఎప్పుడు ప్రవర్తించకూడదండి. అలా ఉండాలి. మనం ఎప్పుడు ఎదుటి మనిషితో ప్రేమతత్వాన్ని మాట్లాడేది మన నోరే, ద్వేషంగానూ మార్చుకునేది మన నోరే. కాబట్టి ఎదుటి వాళ్ళని నువ్వు ఎంత అభిమానంగా ప్రేమిస్తే నీకు అంత దగ్గర అవుతారు. అబ్బా వాళ్ళ ఇంటికి వెళ్తే 10 నిమిషాలు వెళ్తే ఎంత సంతోషంగా ఉంటుందో. అసలు కొంతమంది వస్తే లేగబుద్ధి కాదు, వాళ్ళు అరగంటలో వెళ్ళిపోవాలి అనుకున్న వాళ్ళు కూడా మన మాటలకి ముగ్ధ మనోహరలై వాళ్ళు ఏం చేస్తారంటే 5-6 గంటలు కూడా కూర్చుంటారండి. ఒక్కోసారి పోను పోరు, అమ్మ నీ దగ్గరికి వస్తే ఎంత బాగుందో తెలుసా, మనసు బా హాయిగా ఉంది అనుకోవాలి తప్ప ఓయమ్మ ఎప్పుడు చూసినా సోది చెప్పుద్ది మనం వెళ్ళిపోదాం అనేటట్టు మనం ఉండకూడదు అనమాట. ఇదన్నీ ఎవరు చేస్తారు? మన మనస్సు. అది మనకు మ్యాజిక్ అండి. మన మనస్సు ఆడిచ్చే నాటకంతో మన నోటితో బయటకు వచ్చేస్తుంది అనమాట. కాబట్టి అలాంటివి ఏమీ చేయకుండా ఎప్పుడు పాజిటివ్తో మనం మంచి అండి. ఇప్పుడు నేను సిటీలో ఉన్నాను, నాకు భాష రాదు, భాష రాని చోటు కూడా మనం వెళ్ళి బతకచ్చు మన నోరుతోనండి. అక్కడ నాకు భాష రాదు, మరాఠీ మాట్లాడతారు లేదా హిందీ మాట్లాడతారు, నాకేమో అచ్చు తెలుగు, నాకేమీ రాదు. అయితే అక్కడికి వెళ్ళి నేను ఎలా 4 ఏళ్ళుగా మేనేజ్ చేస్తున్నాను. అక్కడ ఆఫీసర్తో మొదలుకొని అందరూ నాకు తెలుసు. వాళ్ళతో ఎలా మాట్లాడతాను అంటే ఏమీ లేదండి. ఇక్కడ మాట కంటే ముందు భావం ముఖ్యం. మనం నవ్వేమనుకోండి వాళ్ళు నవ్వుతారు. మనం చక్కగా నమస్కారం అంటే వాళ్ళు నమస్కారం పెట్టారు. 1-2-3 రోజులు నవ్వితే వాళ్ళే పరిచయం అవుతారు. రెండమ్మ అంటే మన బాటే మన మొహం అంతా చిట్లించుకొని మనం ఎవరు మనకెందుకులే అనుకోకూడదు. సమాజంలో ప్రతి ఒక్కళ్ళు మనకు అవసరమేనండి. వాళ్ళతో మనం ఎప్పుడు మంచిగా మాట్లాడాలి. మన మాట వాళ్ళని బతికించేలా ఉండాలి తప్ప వాళ్ళు చంపేలాగా మనం ఎప్పుడు ఉండకూడదు. నా దగ్గర ఏంటి మనందరి దగ్గర కూడా ప్రేమతత్వం చాలా ఉంది. కానీ అదే ప్రేమను మనం దాన్ని అందరికీ నేర్పిస్తూ మనం కూడా దాన్ని ఆచరణలో పెడుతూ, భక్తి అంటే ఇదేనండి. భక్తి బాబా ఒక పిచ్చి పక్కీరుగా సిడికి వచ్చాడు. ఆయన ఈరోజు కోట్ల మంది ఆయన భక్తులు ఎలా అయ్యారు? ఆయన దగ్గర ఒకటి ఉంది, ప్రేమ అనే మందు ఉంది. ఆ ప్రేమకు మనం అందరం
దాసోహులైపోయాయి అనమాట. ఈరోజు బాబాకి అందరూ పేర్లు పెట్టుకుంటున్నారు. సాయిదాస్ అని, రామదాస్ అని, భక్తదాస్ అని, ఇలా సాయి నిర్మల అని, సాయమ్మ అని, ఈరోజు అందరూ ఆయన పేర్లు పెట్టుకుంటున్నామంటే మరి ఎంత గొప్పవారు బాబా కాకుంటే మనం అన్ని పేర్లు పెట్టుకుంటాం. ఆయన పేరు కావాలని ఎలా మనకు అనిపిస్తుంది? మామూలుగానే ఉండొచ్చు కదా. సాయిని ఎలా తగిలించుకుంటున్నాం? ప్రతి వాళ్ళు ఎవరు చూడు సాయి అని పేరు లేని బిడ్డ ఉందా? పేరు లేని ఇల్లు ఉందా? ఇవన్నీ ఎలా సాధ్యమైనాయి? పిచ్చి పకీర్. ఆయనకి ఏమైనా డబ్బులు ఉన్నాయా? ఆయనకి ఏమన్నా కొన్ని ఆస్తులు అంతస్తులు ఆశ్రమాలు ఉన్నాయా? ఆయన కొన్ని కోట్లు విలువ చేసే ఏమైనా ఉన్నాయా? ఏమీ లేదే. చిరిపిన చొక్కా వేసుకొని, చిరిపింది అది కూడా ఏమి ఒంటికి సరైన ఆ బట్ట లేదు, రూపాయి పైసా లేదు, ఏమీ లేకుండా ఒక ఊరిలోకి వచ్చి, ఎక్కడో ఊరు కాని ఊరు, అది కూడా తన ఊరు కాదు, ఎక్కడి నుంచో వచ్చి పిచ్చి పకీర్గా వచ్చి ఈరోజు కోట్లాను మందికి దేవుడు ఎలా అయ్యాడు? ఆయన నోరు మంచితనం. ఆయన ఎవరికి చెడు చేయాలని ఆలోచన లేదు. చెడు చేసిన వాళ్ళకు కూడా మంచి చేశాడండి. మరి ఇది ఎలా సాధ్యమైంది? నోరే. కాబట్టి మనం సాయి బంధువులారా, మనం కూడా బాబాలాగా, బాబా ఏంటండి, అక్కలు కూడా మహారాజు ఏంటి, వాళ్ళందరూ మన ఎంతమంది యోగులు మహాత్ములు ఏ ఊరో వాళ్ళకి తెలుసా? ఊరు కానీ ఊరొచ్చి వాళ్ళు ఎంత గొప్పగా అందరినీ ఉద్ధరించారు. అలా మనం కనీసం వాళ్ళు అంతమందిని ఉద్ధరించారు, మనం అంతమందిని కూడా ఉద్ధరించక్కర్లేదు. కనీసం అట్లీస్ట్ మనకైనా మనం ఉద్ధరించుకునే ప్రయత్నం మనం చేయాలమ్మా. ఎప్పుడు ఫస్ట్ మనం ఎవరిని ప్రేమించుకోవాలంటే, నువ్వు ఎదుటి వాళ్ళని ఎప్పుడు ప్రేమిస్తావు అంటే నిన్ను నువ్వు ప్రేమించుకున్నప్పుడే ఎదుటి వాళ్ళని ప్రేమించగలుగుతావు. ముందు మనల్ని ప్రేమించుకోవాలి. మనం ఎలా ప్రేమించుకుంటాం? నాకేంటి, నేను చాలా బాగున్నాను, నాకేంటి, నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను, నాకేంటి, నా చెయ్యి చాలా బాగుంది, నా మొహం చాలా బాగుంది, నా జుట్టు చాలా బాగుంది, నేను అంతా పర్ఫెక్ట్గా ఉన్నాను, నిజంగా ఎంత అందంగా ఉన్నానో కదా నేను అనుకోండి. ప్రతి అవయవాన్ని మీరు ప్రేమించుకోండి అత్యంత అద్భుతంగా. అప్పుడు మనం ఎదుటి వాళ్ళని ప్రేమిస్తాం. ఎదుటి వాళ్ళని చూస్తే మనకు అసహ్యం పుట్టదు, ఎదుటి వాళ్ళని చూస్తే వాళ్ళ రోగాలు పుట్ట మనకు కనపడదు. మనం ముందు మనకు ముందు మనం ప్రేమించుకుంటే ఎదుటి వాళ్ళు మనకు చాలా అందంగా కనిపిస్తారు. మనం ఏమంటే అందాన్ని ప్రేమించి ఫస్ట్ చూడగానే వాళ్ళ చీర బాగుంది, లేదంటే వాళ్ళ నగలు బాగున్నాయి, లేదంటే వాళ్ళ ఇల్లు బాగుంది ఇలా అనుకుంటాం. కానీ వాళ్ళ మనసు ఎలా ఉందో చూడాలంటే ముందు మన మనసుని మనం ప్రేమించుకోవాలి. మన మనసు మనం లోతుల్ని చూడాలి. అసలు నేను ఏం చేస్తున్నాను? నిజంగా అందరినీ ప్రేమిస్తున్నానా? పైకి అలాగే చెప్తున్నానా? తిట్టేవాడిని కూడా ప్రేమిస్తున్నానా? ఎక్కడో గుణమండాలంటే తిట్టేవాడిని కూడా మనం ప్రేమించాలండి. మీరు నమ్మరు, రోజు మా దిలీప్ గురించి నేను చెప్తూ ఉంటా, మంచివాడు, చాలా మంచివాడు, నాకు చాలా సేవ చేస్తాడు అనేసి. కానీ ఈ 3 ఏళ్లుగా అతనితో ఎంత ప్రేమగా అభిమానంగా నాతో ఉంటాడు, ఆ అబ్బాయితో అంత నరకంగానే నేను అనుభవిస్తాను అనమాట. మీకు ఈరోజు చెప్తున్నాను, నరకం అనిపిస్తాను ఆ పిల్లలతో ఒకసారి. అయితే నేను చెప్పిన మాట వినడు ఒక్కోసారి చాలా నాకు కోపం వస్తుంది, అంతా టార్చర్ పెట్టాను. అయినా నేను ఆ అబ్బాయిని ఎప్పుడు పన్నెత్త మాట అంటే నువ్వు వెళ్ళిపో అని కానీ ఇంకోటి అని కానీ పరుషమైన పదాలతో నేను మాట్లాడను అనమాట. ఎందుకు? నాకు ఒకటే తెలుసు, 5 ఏళ్ళే మనకు సమంగా లేవు కదా. మరి ఎక్కడో నుంచి వచ్చిన పిల్లలు మనకు ఎందుకు సేవ చేయాలి? ఎందుకు అలా మనలాగే ఉండాలని కోరుకోవడం? ఈ బాధ అంతా ఎక్కడొస్తుందంటే మనలాగే ఎదుటి వాళ్ళు ఉండాలి అనుకుంటాను. అసలు అది తప్పండి. నువ్వు నీలాగే ఉండాలి, నేను నాలాగే ఉండాలి, ఎవరిలాగే ఉండాలి అంతే తప్ప మనం ఇంకొకరితో పోల్చుకోకూడదు. మరి ఆ అబ్బాయి మరి 3 ఏళ్ళుగా నేను ఎలా తన అబ్బాయితో నేనేమనుకున్నా ఉన్నాను అంటే ఇక్కడ ప్రేమతత్వంతో ఉన్నాను. కాబట్టి నువ్వు వెళ్ళిపో అంటాను. ఒక్కోసారి వెళ్ళాడు, నేను వెళ్ళానమ్మా అని అంటాడు. ఎలాగా ఇది సాధ్యమైంది? అదేంటమ్మా నన్నంతా నాకు అంత సేవ చేస్తానన్నారు, ఈరోజు అలా అంటున్నారంటే అన్నీ ఉంటాయండి కుటుంబంలో. ఎంత బిడ్డలు బాగా చూసే బిడ్డలు కూడా ఒక మాట అంటారు, ఎంత బాగా చూసే తల్లి అంటుంది, ఎంత బాగా చూసే అక్క చెల్లు, అందరూ కుటుంబంలో ఏదో ఒక రకంతో గొడవలు వస్తాయి, ఇది వస్తాయి. కానీ మనం మనసుని కంట్రోల్ చేసుకొని మన మాటని అదుపులో పెట్టుకోవాలండి. ఎవరైనా ఒక మాట కష్టపడి బాధపడి చెప్పారనుకోండి, సపోజ్ అమ్మ నాకు ఇంత కష్టం వచ్చింది, నా భర్త ఇలా చేస్తున్నాడమ్మా, దుర్మార్గంగా చేస్తాడమ్మా అని ఎవరైనా బాధపడి ఒక ఆవిడ చెప్పింది అనుకోండి, మనం వెంటనే ఏం చేయాలి? ఏం కాదమ్మా, నువ్వు అసలు ఏం టెన్షన్ పడద్దు అని ఆవిడ దగ్గర ఆ విషయాలన్నీ కూర్పంతా లాక్కొని ఆవిడ అటు ఇంటికి వెళ్ళగానే మనం పక్కన వాళ్ళని పిలిచేసి, ఇదిగో వాళ్ళ ఆయన ఇట్లంట, వాళ్ళ పిల్లలు ఇట్లంట, వాళ్ళకి ఉద్యోగాలు రాలేదంట, వాళ్ళ పెళ్ళిళ్ళు పెటాకులు అయిపోయినా తెలుసా అని నవ్వుకుంటారు. ఎంత తప్పది, ఎంత పాపం అది. మనకెందుకు? వెంటనే దేవుడి లిస్టులో పైనబడి, అరే నా పిచ్చోడా, వాళ్ళ కాపురం నువ్వు నవ్వుకుంటున్నావరా, నీ కూడా అదే గతి పట్టిస్తాను అని చెప్పేసి భగవంతుడు మనకి ఇక్కడ అదే చేస్తాడు.
మరి ఆవిడ నీతో ఎంత నమ్మి చెప్పింది ఒక బాధ, ఆ బాధని నువ్వు అమ్మ నీకేం బాధ లేదు, అందరిలో జరిగేదే లేరా, నువ్వేం బాధపడద్దు, నీకు మంచి రోజులు వస్తాయి, నువ్వు చాలా గొప్ప మహారాణి అవుతావు, నువ్వేమీ బాధపడద్దు అని మనం వాళ్ళకు ధైర్యాన్ని ఇస్తే నిజంగా వాళ్ళ బాధ మటు మాయమైపోతుందండి. కానీ మనం ఆమె ఏమన్నా పోయి పక్కన ఆవిడ చెప్పి ఇన్ని ఆవిడ ఊరుకుంటుందా, ఇంకొక ఆవిడ చెప్పుద్ది, ఇంకొక ఆవిడ పాప వాళ్ళ జీవితం ఒక ఆవిడ బాధపడి కష్టపడి చెప్పినా దాన్ని 10 మంది చేసి అల్లరి చేస్తే అది ఎంత పాపం అంటే మనకి అది చాలా ఈజీగా ఉంటుంది. చెప్పేశాను అమ్మయ్య నేను నా కడుపు నొప్పి దింపేసుకున్నాం, కానీ అవతల వాళ్ళకి వాళ్ళు అలా స్ప్రెడ్ అయి ఎంత బాధపడతారంటే మన పాప కర్మలు కూడా అంతే స్ప్రెడ్ అయి మనం తెచ్చుకున్నాం, సంచులు తెచ్చుకున్నాం, వెనక ఒక సంచి, ముందు సంచి, పక్కన సంచి, జన్మ నుంచి మనం కర్మలు తెచ్చుకున్నాం, వెనక వేసుకొని వచ్చాం మూటలు. కానీ ముందు మూటన ఒక మూట తీసుకొచ్చి కరిగించుకోవాలని ముందు వేసుకున్నాడంట మూట. కర్మ చేసిన వాళ్ళు ముందేసుకున్నారు, వేసుకున్నాడు మూట. కానీ మనం ఏం చేస్తున్నాం, ఆ మూట పక్కన మళ్ళీ ఈ జన్మలో మనం అందరినీ అని ఆ చాడీ మాటలు చెప్పి, లేదంటే వాళ్ళ మీద ఉన్న మాటలు లేని మాటలంతా వాళ్ళ మీద అబద్ధాలు చెప్పి వాళ్ళని మనసు బాధ పెట్టి ఎదుటి మనిషిని బాధ పెట్టని చెప్పిన మనమే ఏదో మనిషిని బాధ పెట్టి అలా చేస్తే ఆ పాపం అంతా ఇంత సంచులై కనీసం లారీ కాదు కదా, కనీసం ఫ్లైట్ కాదు కదా, ఏదీ చాలదనమాట. కనీసం ఒక 10 లారీలు 20 లారీలు 100 లారీలు సరికి మనం పాపాల మూటలు మనం వేసుకెళ్ళాలి బయటికి. మనకు అవసరమా? మనం తెచ్చుకునే ఎన్ని వెనకన ఒక మూట వేసుకున్నాం, వెనకన ఒక 4 మూటలు వేసుకొని ఉంటాం, లేకుంటే ఆ 4 మూటలను కరిగించుకోవడానికి జన్మించి భగవంతుడు మనకు ఒకే మూట ఇచ్చాడు, అయ్యా పోయి కిందికి వెళ్ళి కరిగించుకోరా అనేసి. ఆ మూట కరిగించుకోకపోగా దాని పక్కన ఒక 20 మూటలు 100 మూటలు మనం వేసుకెళ్తే అది ఎప్పుడు కరిగాను, ఎన్ని జన్మలు మనం ఎత్తుతాం? అసలు ఆలోచన చేద్దామా నిజంగా? ఇక్కడ మీరు వినేవాళ్ళు ఎవరో చేస్తారు నా ఉద్దేశం కాదు. అందరూ అంటే ఎవరైనా ఒకవేళ అలా ఉన్నా కూడా మనకి ఎందుకు వచ్చిన గోల, ఎవరింట్లో లేవు ఆ గొడవలు, ఎవరింట్లో మనకు అవసరం లేదు, మన ఇంట్లో మనకు చాలు. చిన్న మన కంట్లో ఇంత బాధ వస్తే చిన్న ఈగో దోమో ఇంత కంట్లో నలుసు పడితే తీసుకోలేమే మనము. అలానే ఎదుటివాడి కంట్లో పోయి పెద్ద దూరం తీస్తామా? మనం తీలేం కదా. ఎందుకు మనకు ఆ బాధ అనుకుంటే ఏది లేదమ్మా. అందుకనే మన నోరు మంచిది అయితే ఎక్కడికైనా వెళ్ళి మనం రాణించేస్తాం తల్లి. ఎక్కడికైనా నువ్వు ఏ దేశం కాదు, పరదేశము, ఎన్ని దేశాలు హ్యాపీగా ఉండగలుగుతాం అనమాట. ఎంతమంది తను స్నేహించగలుగుతాం అనమాట. మన నోరు మంచిది కాకుంటే ఏ ఊళ్ళోనూ ఉండలేం, ఏ ఇంట్లో ఉండలేము, ఏ వీధిలో ఉన్నాం. పద్దాక ఒక్కొక్కరు ఇల్లు మారుస్తూ ఉంటారు, 6 నెలలకోసారి 3 నెలలకోసారి ఇల్లు మారుస్తుంటారు. ఎందుకు అనంటే ఇంటికి వెళ్ళ వాళ్ళకు నాకు పడదమ్మా, పక్కన వాళ్ళకు నాకు పడదమ్మా అంటారు. ఎందుకు పడదు? అది మనం చేసుకుంటున్నాం. నీ ఇంట్లో నువ్వు తలుపులు వేసుకొని, నీ ఇంట్లో నువ్వు కూర్చోవు, నీ ఇంట్లో నువ్వు తిను, మనకెందుకు వచ్చిన గోల? అప్పుడు మనం మారే ప్రసక్తి ఉంది. అంటే ఏంటి ఇక్కడ, మన నోరు మంచిగా లేదు అని మనకు అర్థం అనమాట. నా నోరు మంచిదేనమ్మా, కానీ ఎదుటి వాళ్ళు ఉంచట్లేదమ్మా మమ్మల్ని అనుకుంటాం. నిజమే, అది కరెక్టే, కానీ వాళ్ళతో మనకు అవసరం లేదు. నువ్వు ఇలా ఎక్కడికి వెళ్ళినా ఇదే నోరులే తగులుతాయి. కానీ నీ నోరు మంచిదిగా ఉందా, మనం మంచిగా ఉన్నామా అంతవరకు చూసుకొని తప్ప మనలాగే వాళ్ళు ఉండాలని ఎప్పుడు మనం కోరుకోకుంటే మనం హాయిగా ఉంటాం. సాయిరామ్ అని అంటాం. సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మా.